హలో అండి, నమస్తే. నా పేరు విజయలక్ష్మి, విఎల్ మహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఆకుతో దీపం వెలిగించడం ఎప్పుడైనా చూసారా? అవునండి, నిజమే. ఆకుతో కూడా దీపం వెలిగించవచ్చంట. ఇది ఒక వింత విషయం కదండి. దీని పేరు పాండవ బత్తి అంటారు. ఈ మొక్క పేరు. దీని ఆకుతో దీపం వెలిగిస్తారంట. చూద్దామని ట్రై చేద్దాము ఈరోజని. నేను ఒక చిన్న ఆకైతే తెంచానండి. మా ఇంట్లో ఈ ప్లాంట్ ఉన్నదని ఈ చాలా రోజుల నుంచి ఉందండి. ఇది ఎక్కడ కొనలేదు, విత్తనాలతో కాదు. నేను దీని గురించి తర్వాత చెప్తానండి. ముందైతే ఒక మల్లె ఆకు, ఒక పాండవ బత్తి ఆకు తీసుకుంటాం. చూద్దామండి. దీన్ని దీపం వెలుగుతుంది అని అంటున్నారు కదా, దీపం ఎలా వెలుగుతుందో చూద్దాం మనం. ఇప్పుడైతే కొంచెం ఆయిల్, ఒక క్యాండిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఆయిల్ అంటించి ఆకుకి వెలిగిస్తాను. ఫస్ట్ మల్లె ఆకు వెలిగించి చూస్తానండి. మల్లె చెట్టు ఆకు కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా పాండవ బత్తి చెట్టు ఆకు కూడా తీసుకున్నాను. ఈ మల్లె ఆకు కూడా ఆయిల్ కొంచెం అంటిస్తాను. రెండు ట్రై చేద్దాము. ఏది వెలుగుతుందో ఏది వెలగదో చూద్దామండి. అసలు చాలా ఇంట్రెస్ట్గా ఉందండి నాకు కూడా. ఇది ఎప్పటి నుంచో వెలిగించి చూడాలని మొక్క అయితే ఉంది, కానీ నేను వెలిగించి చూడలేదు. మల్లె ఆకు చూడండి, వెలగట్లేదు. మల్లె ఆకు అయితే అస్సలు వెలగటం లేదు, చిట్చిటా అంటుంది. అంటే మనకి ఇది ట్రై చేసి చూస్తే అన్ని ఆకులు ఒకే విధంగా వెలిగితే అందులో పెద్ద తేడా ఏం లేదు కదండి. అస్సలు వెలగట్లేదు, చూసారా? ఎంత ట్రై చేసినా కూడా మల్లె ఆకు వెలగట్లేదు, ఆరిపోతుంది. అంటే మనకి వెలిగించి ఇలా పట్టుకుంటే దీపం ఉండాలి. జస్ట్ ఎందుకో చూసారా, కాలి నల్లగా అయింది, కానీ దీపం లేదు, దీపం వెలగట్లేదు. క్యాండిల్ లాగా పట్టుకోవచ్చు మనం. ఆ ఆకుతోనైతే క్యాండిల్ లాగా మనం వెలిగించి పట్టుకోవచ్చు. ఓకే, ఇదైతే వెలగట్లే కాబట్టి సరే. ఇప్పుడు పాండవ బత్తి ఆకుని తీసుకొని వెలిగించి చూస్తానండి. ఇది వెలగట్లేదు ఇక. ఓకే, దీన్ని వెలిగించినట్టే పాండవ బత్తి ఆకు కూడా కొంచెం నూనె అంటిస్తాను. స్పూన్లో నూనె తీసుకున్నాను. కొంచెం ఇలా కొంచెం అంటించాను. అంటే మనకి నూనె, ప్రమిదలో నూనె వేసి వెలిగించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా ఆయిల్ అప్లై చేసి ఆకుకి పట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఇది ఎలా వెలుగుతుందో చూద్దాం. కొంచెం అయితే ఆయిల్ అంటించాను ఆకుకి. వావ్, సూపర్ అండి. ఇదైతే అంటుకుంది. ఎంతైనా మల్లె ఆకు కంటే కొంచెము ఇది డిఫరెంట్ ఉందండి. ఎంతైనా కూడా నమ్మకంగా లేదు కదా ఎవరికి. నేను కూడా నమ్మలేదండి. ఆకు వత్తి లేకుండా ఆకు ఎలా దీపం వెలుగుతుంది? దీపం అంటే క్యాండిల్ లాగే. ఇక్కడ దీనికి ఆకుకి కొంచెం ఆయిల్ అప్లై చేశాను, జస్ట్ అంతే. చూడండి, పట్టుకొని ఎంతసేపు ఉంచుతానో ఇలాగే. చూద్దాం ఎప్పుడు వరకు ఈ దీపం వెలుగుతుందో చూద్దాం. క్యాండిల్ లాగే, ఒకవైపు క్యాండిల్ ఎలా వెలుగుతుందో ఇది కూడా అలాగే వెలుగుతుంది. చాలా వింతగా ఉంది కదండి. ఈ ప్లాంట్ కూడా లైట్ లాగా పనిచేస్తుందని అంటే మీరు నమ్మారా? అందుకే ఇది పాండవ బత్తి అంట. దీని ఆకులు ఎండబెట్టి ఇంట్లో సాంబ్రాణితో పాటు ధూపం వేస్తే ఇంట్లో ఎలాంటి చెడు అయినా కూడా దూరం అయిపోతుందంట అండి. దుష్ట శక్తులు, ఇంకా ఏదో మంత్రతంత్రాలు అంటారు కదా, చాలామంది భయపడుతూ ఉంటారు కదా. అలాంటి చెడు ఏవైనా ఉన్నా కూడా ఇంటి నుంచి పారదోలుతుందంట ఈ యొక్క ఆకు ధూపం. నాకు ఈ ప్లాంట్ ఇచ్చిన అతను ధూపం వేస్తే మంచిదమ్మా అని ఇచ్చాడు. చూసారా ఎంత వరకు వెలుగుతుందో?
ఇదండి ఈరోజు పాండవబత్తి ఆకుని దీపం వెలిగించాను. మీకు కూడా చూపిద్దామని వీడియో చేశానండి. ఇది ఇంకా ఎలా పెరుగుతుంది, ఏంటి, ఎక్కడ దొరుకుతుంది అన్న విషయం తర్వాత వీడియోలో చూద్దామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడైనా కనిపిస్తే చూడండి, గుర్తుపట్టండి. ఇలాగే ఉంటుంది పాండవబత్తి ప్లాంట్, ఇలా ఉంటుందండి. అంటే మీరు ఒకసారి చూస్తే పోల్చుకుంటారు కదా. మళ్ళీ పువ్వులు కూడా ఇలా ఉంటాయి. ఇలా పొడుగ్గా తులసి విత్తనాల్లాగా వస్తాయి. బై అండి, థ్యాంక్ యూ.